హాయ్ అండి. అందరికీ స్వాగతమండి మన లోహిత ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కి. మరి ఈరోజు కంటెంట్ ఏంటో చూద్దామండి. వెండి మబ్బుల చాటున చూసాను నిన్ను, ఆ కాంతికి బంగారమే చిన్నబోయిందిగా. శివధనుస్సులా విరుచుకుపడ్డావు నువ్వు, దానిలో ఆ 7 రంగుల్నే చూసాను నేను. ఆ ఇంద్రధనుస్సు అంటే నువ్వేనా అని అడిగాను నేను. అప్పుడే తెలిసింది నాకు, నీ రంగుల మెరుపుకి ఇక్కడ ఈ బంగారమే మూతి ముడిచిందని. ఎలా ఉందండి? మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎళ్ళే ముందు మీ అందరి కోసం ఒక చిన్న జోక్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హోటల్‌కెళ్తారు. ఫుడ్ ఆర్డర్ ఇస్తారు. మంచిగా తిందామని స్టార్ట్ చేస్తారు. తినే ముందు వాళ్ళ హస్బెండ్ అంటారు వాళ్ళ వైఫ్‌తో, "నీకొక విషయం జెప్పాలి" అంటారు. "నో, నో ఇప్పుడేం చెప్పొద్దు. తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు. అది మంచి పద్ధతి కూడా కాదు. ఫస్ట్ తినండి. తిన్న తర్వాతనే నాకు చెప్పండి" అంట. "లేదు, లేదు ఇప్పుడే చెప్పాలి. కొన్ని విషయాలు ఎప్పటికప్పుడే జెప్పాలి" అంటారు. "నో, నో నేను వినను. ఫస్ట్ తినండి. తిన్న తర్వాతే ఏదైనా వింటానని" మళ్ళీ చెప్తది. సరే అని లైట్ తీసుకొని ఈయన కూడా తినటం స్టార్ట్ జేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడ ఫుడ్ అయిపోతది. హ్యాపీగా హ్యాండ్ వాష్ చేసుకొని రిలాక్స్‌గా కూర్చొని, "హ్మ్. ఇప్పుడు జెప్పండి. ఇందాకటి నుంచి ఏమో జెప్పాలని ట్రై జేస్తున్నారు. ఏంటది?" అని అడుగుతది. "ఆ! ఏముందిలే అయిపోయిన తర్వాత" అంటారు. "పర్లేదు చెప్పండి" అంటది. "ఆ! ఏముంది ఇందాకడ నువ్వు తిన్న బిర్యానీలో బొద్దింక ఉంది. అదే చెప్పడానికి ట్రై చేశాను." రోజూ వినకపోయినా అప్పుడప్పుడైనా కాస్త భర్త మాట వింటే బాగుంటది అంటారు వెటకారంగా. ఓకేనండి. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫాలో అవ్వండి. థాంక్ యూ అండి.